కన్నబిడ్డ రాక కోసం ఓ తల్లి 24 సంవత్సరాలుగా ఎదురుచూస్తుంది. 15 సంవత్సరాల వయసులో మావోయిస్టు పార్టీలో చేరిన కూతురు తండ్రి చనిపోయినా రాలేదని, తన చావుకైనా వస్తుందో లేదో అంటూ ఆ తల్లి రోధిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వృద్ధురాలు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగబోయిన లక్ష్మి. ఈమెకి 2 కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. వృద్ధాప్యంలో సైతం తన పెద్ద కూతుర్ని చూడాలనే తపంతో ఎదురుచూస్తుంది. 24 సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తన పెద్ద కూతురు భాగ్య రూపి మావోయిస్టులతో చేతులు కలిపింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు కుటుంబ సభ్యులు. 24 సంవత్సరాలుగా భాగ్య రాక కోసం ఎదురుచూస్తూ ఓపిక నశించి చావుకు దగ్గరవుతున్నానని, చివరిసారైన కూతురు ముఖాన్ని చూస్తానో లేదోనని ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీలోపు నక్సలైట్లు పూర్తి స్థాయిలో లొంగిపోవాలని ఇచ్చిన పిలుపుకైనా స్పందించి తన కూతురు ఇంటికి రావాలని వేడుకుంటున్నారు. ఏ రాష్ట్రంలోనైనా కాల్పులు జరిగి మావోయిస్టులు చనిపోతే తన కూతురేమోనని ఏడుస్తూ సంవత్సరాల తరబడి చచ్చి బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 9 సంవత్సరాల క్రితం తండ్రి నర్సయ్య చనిపోయినా కూతురు రాలేదన్నారు. అక్క, నీతో ఉన్న వాళ్ళందరూ లొంగిపోయారు, నువ్వు ఇంటికి తిరిగిరా అక్క అంటూ తన చెల్లి కవిత ఏడుస్తూ ప్రాధేయపడుతుంది. నువ్వు వస్తే క్షేమంగా చూసుకోవడానికి మేమందరం ఉన్నామని, మమ్మల్ని దూరం చేసి ఒంటరి కావద్దంటూ కంట తడిపెట్టారు. ఉన్నది చెప్తాడా, సచిన్ చెప్తాడా, బతికింది చెప్తాడా, కన్ను కనిపిస్తాడు బిడ్డ. సాధన అవుతలేదు, నడవ సాధన అవుతలేదు. అవ్వ, నువ్వు ఎక్కడున్నా లొంగిపోయి రా బిడ్డ. నువ్వు పొలం దగ్గర ఉన్నా చెప్పు బిడ్డ. మాకు ఎవరి చేటన్నా ఇంత ఫోన్ చేటన్నా మాట్లాడుతూ బిడ్డ. ఎన్ని సంవత్సరాలు అయింది ఆమె వెళ్ళి? అవి పోయి ఇప్పుడు 15 ఏళ్ళ పోయినావు బిడ్డ. 15 ఏళ్ళు 16 ఏళ్ళ పోయినావు. పోయి 25 ఏళ్ళు అవుతున్నాయి నువ్వు పోయి. 25 ఏళ్ళు నడుస్తుంది. ఇంతవాడు దాకా నీ ముఖం కనిపిస్తుంది. మా సాగులు చూడవా బిడ్డ. నా బొందల మందని వేయవా బిడ్డ. వచ్చి వీడున్నా అని నొంగిపోయి రా బిడ్డ. నీ దండం పెట్ట బిడ్డ. నా ముఖమన్న చూడు బిడ్డ. నేను చేయబట్టి నా అవ్వముఖం కూడా చూడలే బిడ్డ. నీ కాళ్ళకి ఆపరేషన్ చేయించిన బిడ్డ. నేను మత్తుకోసపడ్డ బిడ్డ. అవ్వ, చిన్నగున్న చచ్చిపోయినా కానీ నాకు ఈ బాధ ఉండకో బిడ్డ. ఏడ్చి కన్ను కూడా పోయింది అవ్వ. అవ్వ, నేను ఒక్కతో రైతు బిడ్డ. నాది ఎల్లుండి పడుకుని నన్ను దారికి వస్తుంది బిడ్డ. తమ్ముడు బతుకవుతుంది. చెల్లెనిస్తే చెల్లె బతుకు వేస్తున్నది. ఈ చెల్లుల పడికి చెల్లె దగ్గర బతుకుతుంది. అవ్వ, నువ్వు రాయే. చెల్లె తమ్ముడు రాదుకుంటాడు, చెల్లె కొడుకు రాదుకుంటాడు బిడ్డ. నువ్వు ఎక్కడున్నా నొంగిపోయి రాయే అవ్వ. నీకు డ్రీమ్ దిక్కు లేదు అనుకోతే అవ్వ. నీకు డ్రీమ్ ఉన్నదే నీ దాయనే అవ్వ. దండం పెడతా బిడ్డ. నువ్వు ఎక్కడున్నా నొంగిపోయి ఇల్లు తావున పట్టు బిడ్డ. నువ్వు రేపు సంపాదిస్తాడు బిడ్డ. నువ్వు ఏడున్నా ఏం పైన లేదు అవ్వ. మాకేం నువ్వు సంపాదించుకొని చెయ్యాలన్నట్టు ఏం లేదు తల్లి. అవ్వ భాగ్య, నీ దండం పెడతా బిడ్డ. ఎక్కడున్నా నొంగిపోయి రా. 16 ఏళ్ళ బిడ్డ పోయి నువ్వు. 25 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు పోయి నువ్వు పోయి ఇల్లు ముఖం చూడలే. నువ్వు ఏడున్నా కానీ ఇక్కడ 30 తారీఖు వరకు వెళ్ళి రా బిడ్డ. పోయి రా బిడ్డ. నువ్వు ఏం సంపాదించకున్నా సరే బిడ్డ. నువ్వు నీ తన్మే మేము చూసుకుంటే మే అవ్వ. నేను నా జేబు నేను చూసుకుంటా. నేను చచ్చిపోయినాక నీ చెడ్డ చూసుకుంటే నడిచేలే అవ్వ. నీ దండం పెడతా. నీ దయ ఎక్కడున్నా నొంగిపోయి మా అన్న కలుపు. నా బొందల మా అన్నయ్య అంతే. నన్ను ఏం నువ్వు సంపాదించుకు అనము, సంపాదించుకు రాలేదు అని మీ తల్లి. నువ్వు క్షేమంగా రా బిడ్డ. నువ్వు నీ దండం పెడితేనే నీ దాయనే బావసుంటుని ఎవరన్నా పట్టుకోనన్నా నిన్ను ఎంత ఖర్చు వచ్చినా కానీ పెట్టుకునే మీ తల్లి. నువ్వు నీ చెల్లి పెట్టుకుని చెప్పుకొస్తుంది అవ్వ. నీ దయ నీ దండం పెడతా. అక్క, నువ్వు ఏడున్నా కానీ లొంగిపో అక్క. నా కొడుకు నా ఎత్తాయండి.
నాకు బిడ్డ పెళ్ళి వేసుకున్నా, నేను చదువుకోనికి నా కొడుకున్నాడు, నేనున్నా, నా భర్త ఉన్నాడు. నీకు ఏ కైకిలు కంపడి చేసాను నేను చదువుకుంటానే అక్క. నీకు నాకు ఎవ్వలేరు అనుకోక అక్క, నువ్వు లొంగిపోరా. ఏ ప్రభుత్వం మంచిగా పెట్టింది నిధులు, నీ కష్టం మీద నీ జీవితం మీద నువ్వే బతుకుదువు అక్క. నువ్వు ఎవ్వరి మీద ఆశించకే. నీకు ప్రభుత్వం నుండి ఇల్లు వస్తుందంట, పైసా వస్తుందంట, జాగ వస్తుందంట అక్క. నేను రోజు వార్తలు వింటున్నా అక్క. లొంగి రావాలి